వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు టిక్కెట్లు కోల్పోయే ప్రజాప్రతినిధులకి ఒక బంపర్ ఆఫర్. ఇక పైన మీరు హీరోలు అవుతారు. ఇప్పటిదాకా మిమ్మల్ని దొంగలుగా చూపించిన వాళ్ళు, మిమ్మల్ని తప్పుడు మార్గంలో చూపించినటువంటి వాళ్ళే మిమ్మల్ని హీరోల్ని చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలి అంటే మీరందరూ మంచోళ్ళు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని మిమ్మల్ని రెచ్చగొట్టాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ, ఏబిఎన్, ఈటీవీ వీటన్నిట్లలో 6 రకాలైనటువంటి 2 పత్రికలు, 4 ఛానళ్లలో మీకు అద్భుతమైన అవకాశాలు వస్తే, మీకు కనుక పబ్లిసిటీ కావాలనుకుంటే ఆయా పేపర్లకి స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఆయా టీవీల్లో వెళ్ళి కూర్చుంటానంటే రోజులు తరబడిస్తారు రఘురామకృష్ణరాజుకి ఇచ్చినట్టుగానే. ఎందుకంటే వాళ్ళు ఈనాడు రాసింది నమ్మించారు, నట్టేట ముంచారు. ఆళ్ళ రాజీనామా అందుబాటులో లేకుండా పోయిన మోపీదేవి, అట్లాగే సుభాష్ చంద్రబోస్ బాధపడుతున్నాడు, ఆ నేతల మదిలో మరో ఆక్రందన అన్నటువంటి వార్తతో రాసుకొచ్చింది. మరి చంద్రబాబు నాయుడు కేసినేని నానిని తీసి కేసినేని చిన్నిని పెడతానంటే ఆక్రందన, ఆక్రోశమా? లేకపోతే కనుక రావి వెంకటేశ్వరరావుని తీసేసి అక్కడ వెనిగండ్ల రాముని పెడితే ఆక్రందన, ఆక్రోశమా? లేకపోతే అరక్కులో అంతకుముందు ఉన్నటువంటి మాజీ మంత్రిగా చేసినటువంటి అతన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్త అతనికి ఇస్తే మరి ఆక్రందన, ఆక్రోశమా? అక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ, తెలుగుదేశం పార్టీ ఆలోచన వ్యూహం. అదే జగన్మోహన్ రెడ్డి చేస్తే దుర్మార్గం. ఇప్పుడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్కి 35-40 సీట్లు ఇస్తారు. ఆ ఇచ్చిన చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆక్రందిస్తారా, ఆవేదన వ్యక్తం చేస్తారా, ఆగ్రహిస్తారా? జనసేనలో పాత వాళ్ళకి కాకుండా కొత్త వాళ్ళకి, కొత్త ఫేసులకి అవకాశాలు ఇస్తారు. అప్పుడు పాత వాళ్ళకి ఆక్రందన, ఆవేదన, ఆక్రోశమా? ఒక పార్టీ చేస్తే దుర్మార్గం, మరొక పార్టీ చేస్తే సన్మార్గం అని రాసుకొచ్చేటువంటి జర్నలిజాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్తున్నట్టు రామోజీరావు గారికి ఇంతకంటే మీరు దిగజారలేరని చెప్పడానికి ఎలాంటి శషబిషలు అక్కర్లేదు.